అందరికీ నమస్కారం. ప్రతి నెల మనకి అమావాస్య పౌర్ణమి అని రెండు వస్తాయి. ఈ రోజు అమావాస్య గురించి తెలుసుకుందాం. మనం అమావాస్య రోజు రెండు పనులు చేసినట్లయితే మీ జీవితంలో వ్యాపారం గాని, సంసారం గాని, జీవితం గాని, ఉద్యోగం గాని అన్ని రకాలుగా కూడా మీ మార్పులు ఖచ్చితంగా ఉంటాయి. ఈ అమావాస్యకి చేశారనుకోండి, నెక్స్ట్ అమావాస్యకి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు కనిపిస్తాయి. మొట్టమొదటిది ఏమిటయ్యా అంటే, అమావాస్య రోజు పితృదేవతల సమయం ఉంటుంది. అంటే మనకి 24 గంటల్లో బ్రాహ్మీ ముహూర్తం ఉండి తెల్లవారుజామున, మాధ్యాహ్నికంలో పితృదేవతల సమయం అంటారు, సాయంత్రం సంధ్యా సమయము అంటారు. అందుచేత ఈ మాధ్యాహ్నికంలో పితృదేవతల సమయం రోజు 12 గంటల నుంచి 2 గంటల లోపు మీరు ఏం చేస్తారంటే, అందువల్ల నువ్వులు తీసుకోండి, నీళ్లు తీసుకోండి. పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ఏమీ భోజనం చేయకుండా మధ్యాహ్నం పూట మీ తాతగారో ఎవరైతే కాలం చేశారో వాళ్ళ ఫోటో ముందు పెట్టుకుని నువ్వులు నీళ్లు ఆ తాతగారిని స్మరించుకుంటూ ఇలా వదలాలి. దీన్ని పితృతర్పణము అంటారు, దీన్ని దేవతర్పణము అంటారు, దీన్ని ఋషి తర్పణము అంటారు. సో అందువల్ల ఇలా వదిలిపెట్టండి, ఇది పితృతర్పణము అంటారు. ఇక్కడ నువ్వులు వేసుకుని ఇక్కడ నీళ్లు ఇలా పోసుకున్నారనుకోండి, ఇందులోంచి ఇలా వెళుతూ ఒక గిన్నె పెట్టుకోండి, అందులో తిలోదకాలు వదిలిపెట్టండి. మంచిగా 3 సార్లు మీ తాతగారిని వాళ్ళ పేర్లు స్మరించుకోండి, చాలా, అంత ఇంకేం అక్కర్లేదు. మీ శక్తి ఉంటే ఎవరికైనా ఒక పెద్దవాళ్ళకి అంత అన్నం పెట్టండి. ఆ రోజు అంత అన్నం పెట్టి మీరు భోజనం చేయండి. ఇది ఖచ్చితంగా మీ జీవితంలో చాలా మార్పు జరిగే అవకాశం కలుగుతుంది.